పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా చాలా సెన్సేషన్గా ఉంటుంది. దాంట్లో ఒక బలంగా ఆయన ఒక మొదటి అడుగు బయట వేశారు అంటే అది సమాజ హితం కోసం, ప్రజల హితం కోసం, ప్రజల బాగు కోసమే అంటారు చాలామంది. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు డిప్యూటీ సీఎంగా మంచి అభివృద్ధితో పాటు ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేసి వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ ఇంకొకసారి ఏంటంటే ఆయన మొన్న మహారాష్ట్రకి వెళ్ళారు. నిజంగా బీజేపీ పార్టీకి ఎప్పుడు అందనటువంటి రికార్డుని క్రియేట్ చేసి ఓన్గా బీజేపీ పార్టీని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేలా చేశారు. ఆయన రాకతో ఢిల్లీలో సుసాధ్యమైనటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకున్నటువంటి బీజేపీని చూసాం. ఒక లక్కీ హ్యాండ్గా మనం ఆయన చూడొచ్చు. ఆయన ఎన్డీఏ కూటమిలో ఉండటం చాలా అదృష్టంగా బీజేపీ వాళ్ళు కూడా ఆనందపడుతున్నారు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ పెద్దలు నిర్ణయించారా లేదా పవన్ కళ్యాణ్ గారే ఇక్కడి నుంచి మనం రాజకీయాలు అనేవి మొదలు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారా? దానిలో భాగంగానే ఈరోజు అటు తమిళనాడు, కేరళలో ఉన్నటువంటి టెంపుల్స్కి ఆయన మొదటిగా అక్కడ విజిట్ చేసి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆశీస్సులు, అక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులు, అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారా అంటే నిజంగానే ఇది అవుననే అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దాదాపు అంటే ఈరోజు 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు కేరళ, తమిళనాడు, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, అలాగే పరుస రామస్వామి టెంపుల్, అలాగే అగస్త్య జీవ సమాధి దగ్గరికి వెళ్ళబోతున్నారు. కుంబేర స్వామి దగ్గరికి వెళ్ళబోతున్నారు. మలైమ తిరుమలకి సంబంధించినటువంటి ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నారు. అంటే తమిళనాడు టార్గెట్ తమిళనాడుగా మనం చూడొచ్చు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో రాబోతున్నటువంటి ఎలక్షన్స్ తమిళనాడుకే ఉండబోతున్నాయి. ఇప్పటికే సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారి మాటలు చురకలు తమిళనాడు డిప్యూటీ సీఎం స్టాలిన్కి చాలా బలంగా తగిలాయి. దాని గురించి ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఈసారి తమిళనాడు వైపు వెళ్ళినట్టుగా మనం చూసుకోవచ్చు. ఈసారి తమిళనాడులో కొడితే బీజేపీ పార్టీకి తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారికి ఏ స్థాయి ఆదరణ ఉంటుంది అనేది ఈ 2-3 రోజుల పర్యటనలో మనం చూడవచ్చు. ఆయన వెళ్ళింది టెంపుల్స్ దర్శనానికి అయినా కూడా ఒక్క థాట్ అయితే చాలా మందికి ఉంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి మేనియా ఉంటుంది అనేది జస్ట్ శాంపుల్ రుచి చూపించబోయే ప్రక్రియ కూడా అనుకోవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే అది తమిళనాడు ప్రభుత్వానికి తెలియాలి. ఒక సనాతన ధర్మం మీద ఒక కుట్రపూరితంగా మాట్లాడుతున్నటువంటి స్టాలిన్కి ఒక చెంపపెట్టు కావాలి అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక హెచ్చరికగానే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఇది హిందూ సనాతన ధర్మం యొక్క విలువైనటువంటి భూమి తమిళనాడు అనే ప్రాంతం, దీంట్లో డెఫినెట్గా మీలాంటి వాళ్ళకు స్థానం లేదు, మీలాంటి వాళ్లకు ఒక హెచ్చరికగా నేను ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాను, వీళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ మంచి ప్రభుత్వం రావాలి, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో కూడా వెళ్ళారని అనుకోవచ్చు. ఒక చాలా బలమైనటువంటి వ్యూహాలతో పవన్ కళ్యాణ్ గారు వెళతారు అని మనందరికీ తెలుసు. ఏది మాట్లాడినా కూడా ఇక్కడ సంబంధం లేకుండా చాలా మంది అనుకుంటారు. కానీ రీసెంట్గా ఆయన ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఒక్కొక్కళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా సరే చాలా లోతైన విశ్లేషణ ఉంటుంది, అంచనాలు ఉంటాయి, చాలా లోతైన వ్యూహాలు వేస్తారు ఆయన అని చెప్పి. సో దాంట్లో భాగంగానే ఈరోజు తమిళనాడు, కేరళలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే అక్కడ సిపిఐ, సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీలు కేరళలో కావచ్చు, అలాగే ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ సంబంధించినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఈ రెండింటినీ కూడా ఏ రకంగా అంటే సనాతన ధర్మంపై జరుగుతున్నటువంటి దాడులు ఎక్కువగా జరుగుతున్నటువంటి ప్రదేశాలు మనం అటు ఆంధ్రప్రదేశ్ మొన్నటిదాకా చూసాం, తర్వాత చూసుకుంటే తమిళనాడు కావచ్చు, అటు కేరళ కావచ్చు, మత మార్పిళ్ళు కావచ్చు, లేదంటే దేవాలయాల మీద కొన్ని దాడులు కావచ్చు, హిందూ సాంప్రదాయాల మీద, హిందూ భక్తుల మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా అక్కడ కూడా పెరిగి మత మార్పిళ్ళు కూడా అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. సో దీన్ని టార్గెట్గా తీసుకునే పవన్ కళ్యాణ్ గారు రేపు ఎలక్షన్స్లో చాలా బలంగా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వబోతున్నారా అనే తరహాలో ఆయన యాత్ర అయితే చాలా పగడ్బందీగా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన వ్యూహాలు ఎప్పుడూ కూడా ఆయన మాటల్లో చెప్పే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు, చేతల్లో చూపించేటువంటి వ్యక్తి. సో ఈసారి ఆ వ్యూహాలు ఏంటో తమిళనాడు టార్గెట్ అంటే ఇప్పటికి ఉత్తర భారతదేశం అయిపోయింది, ఇప్పుడు దక్షిణ భారతదేశానికి అక్కడ రాబోతున్నట్టుగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దక్షిణాదిలో మనకు తమిళనాడు కావచ్చు, కేరళ ప్రధానంగా ఇప్పటివరకు బీజేపీ, కాంగ్రెస్ కూడా సరిగ్గా టచ్ చేయలేకపోయాయి. కానీ బీజేపీకి ఆ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి గ్రౌండ్ లెవెల్ అంతా ప్రిపేర్ చేస్తానికి ఆయన
ఒక బలమైనటువంటి వ్యూహాలతో వెళ్తున్నట్టుగా అనుకోవచ్చు.